హాయ్ నమస్తే. నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. అధికారంలోకి రాకముందు ఇష్టానుసారం హామీలు ఇచ్చేస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా తొంగలోకి దొక్కేస్తారు. ఏదైనా అడిగితే ఆర్థిక పరిస్థితి అంటారు, ఆర్థిక మాంద్యం అంటారు, రాష్ట్రం అప్పులు అని అంటారు. అధికారంలోకి రాకముందు రాజకీయ నాయకులకి రాష్ట్ర అప్పుల గురించి వాళ్ళు తెలుసుకోరా? రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉందో తెలుసుకునే కదా మనం హామీలు ఇవ్వాల్సింది. ఈ విషయం రాజకీయ నాయకులకు తెలియదా? అధికారంలోకి రాకముందు కూటమి ప్రభుత్వం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు ఇష్టానుసారం హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా వాటిని తొంగలోకి దొక్కేశారు. ఏమయ్యా, ఇచ్చిన హామీలను మీరు నెరవేర్చరు, సంక్షేమ పథకాల గురించే మాట్లాడటం పూర్తిగా మర్చిపోయారు అని అడిగితే మేము ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు ఇస్తాము అని అంటారు. లోకేష్ బాబు గారు ఇంతకీ ఏమన్నాడు? ఆయన మాటల్ని మీరందరూ కూడా వినాలి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం అంటే 2025 జనవరి నాడు జాబ్ క్యాలెండర్ మేము ప్రకటిస్తాం. ఎన్ని ఉద్యోగాలు, ఎప్పుడు ఎగ్జామ్లు అవుతాయి, ఎప్పుడు ఇంటర్వ్యూలు అవుతాయి, ఎప్పుడు ఆఫర్ లెటర్స్, చాలా స్పష్టంగా జనవరి 1 2025 మళ్ళీ ఇంకొకసారి కూడా ఇదే విధంగా ఆయన మాట్లాడటం జరిగింది. తర్వాత ఏం మాట్లాడాడో కూడా మళ్ళీ విందాం. జాబ్ క్యాలెండర్ నుంచి ఆల్రెడీ చెప్పాను. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. రికార్డ్ చేసుకో, డేట్ టైం రాసుకో. జగన్ లాగా పారిపోయే బ్యాచ్ కాదు నేను. రికార్డ్ చేసుకో, డేటు టైం నోట్ చేసుకో. జగన్ లాగా పారిపోయే బ్యాచ్ కాదు నేను. రికార్డ్ చేసుకో, టైం నోట్ చేసుకో. జనవరి 1 2025, జనవరి 1 2025 జాబ్ క్యాలెండర్. ఎక్కడ లోకేష్ బాబు గారు? మీరు పారిపోయే బ్యాచ్ కాదు, మీరు మాట తప్పే బ్యాచ్ కాదు. మీరు ఇచ్చిన మాటని నిలబెట్టుకునే సత్య హరిశ్చంద్రుల వంశంలో మీరు పుట్టిన వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఆయనకి పాపం ఏమీ తెలియదు. ఆయన మాట తప్పుతుంటాడు, పారిపోతుంటాడు. గత ప్రభుత్వంలో ఇచ్చిన మాట ఆయన నిలబెట్టుకోలేదు, సంక్షేమ పథకాలు ఆయన ఏమీ ఇవ్వలేదు. మీరు నిలబెట్టుకునే బ్యాచ్ కదా, మీది సత్య హరిశ్చంద్రుల వంశం కదా. మీరు జనవరి 1కి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం, డేటు టైము నోట్ చేసుకోండి అని అన్నారు. జనవరి 1 2025 వెళ్ళిపోయింది. ఫిబ్రవరి 1 2025 రాబోతా ఉంది. మరి ఎక్కడ మెగా డిఎస్సి? మరి ఎక్కడ జాబ్ క్యాలెండర్? అధికారంలోకి వస్తానే మెగా డిఎస్సి 16,634 పోస్టులు ఇస్తానన్నారు. మరి ఎక్కడ ఆ పోస్టులు? ఇంతకీ ఎప్పుడు ప్రకటిస్తారు? ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తారు? ఎప్పుడు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారు? ప్రతి సంవత్సరం జనవరి 1 జగన్ లాగా పారిపోం, జగన్ లాగా మాట తప్పం. జగన్తో మీకు పోటీ, జగన్మోహన్ రెడ్డితో మీరు పోటీ పెట్టుకుంటూ ప్రస్తుతం ఇచ్చిన మాటను మీరు ఎలా తప్పుతున్నారు అని నేను ఈ వీడియో ద్వారా అడుగుతున్నాను. ఎందుకంటే సత్య హరిశ్చంద్రుల వంశంలో పుట్టిన మీరు, మాట తప్పని మీరు ఇచ్చిన మాటను ఇప్పటికైనా నిలబెట్టుకుని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని ఈ వీడియో ద్వారా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాను లోకేష్ బాబు గారు.